Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 58, verse 14. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము యెషయా గ్రంథము 58వ అధ్యాయం 14వ వచనంలోనిది. I will cause thee to ride upon the high places of the earth. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. In the first 3 verses of this chapter, ఈ అధ్యాయంలోని మొదటి 3 వచనాలలో the Lord exposed the shallow worship of his people. తన ప్రజలు చేస్తున్న ఆ పైపైన ఆరాధన ఏదైతే ఉందో దాని గురించి బయలుపరిచినాడు. And later in verses 6 and 7, 6-7 వచనాల్లో చూస్తే the Lord spoke about the kind of worship and fasting most acceptable to God. దేవునికి ఎంతో అంగీకారమైన ఆరాధన మరియు ఉపవాసం ఎలాగ చేయాలో అవన్నీ వివరాలు ఇక్కడ చెప్పినారు. Further from verses 8 to 12, 8 నుంచి 12వ వచనం వరకు చూస్తే the Lord talked about the promises for the true worshippers. నిజమైన ఆరాధకులు ఎవరైతే ఉంటారో వారికి ఇవ్వబడిన వాగ్దానముల గురించి ప్రభువు చెప్తున్నాడు. Yeah, he spoke about the light breaking forth like the morning from verse 8. అది 8వ వచనంలో ఉదయకాలమున ఆ సూర్యుని రశ్మి ఎలాగ ప్రకాశిస్తుందో, And taking away the yoke from their midst, వారి మీద ఉన్న కాడిని తీసివేయబడుతున్నా, and how the light shall be dawned in the darkness, and so on. చీకటిలో ఆయన వెలుగు ఎలాగ ప్రకాశిస్తుందో ఇలాంటివన్నీ చెప్పుకున్నాం. Then in the portion of our meditation today, especially in verses 13 and 14, 13, 14 ఈ వచనాలు ఏదైతే ఈ దినం మనం ధ్యానించుకుంటూ ఉన్నామో ఆ భాగంలో the call is to observe the Sabbath. అక్కడ సబ్బాతుని ఆచరించడానికి ఇక్కడ పిలుపు చూస్తున్నాం. And also considering the holy day as honorable. అదెంతో ఘనమైనదిగా ఆ పరిశుద్ధ దినాన్ని ఎంచుకోవాలి అని. Now what this Sabbath means to you and to me in the New Testament age? ఈ నూతన నిబంధన కాలంలో ఉన్న మీకు నాకు ఈ సబ్బాతు అంటే ఏంటి? Are Christians required to keep the Sabbath day? క్రైస్తవులు ఈ సబ్బాతు దినమును ఆచరించడము అవసరమా? So the New Testament makes it clear that Christians are not under obligation to observe a Sabbath day. ఒక సబ్బాతు దినాన్ని క్రైస్తవులు ఆచరించడం అనేది అది ఖచ్చితమైన విషయము కాదు అని నూతన నిబంధనలో మనకి తెలియపరచబడుతుంది. Yeah, in Colossians chapter 2, మీరు చూస్తే కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము in verses 16 and 17, 16-18 వచనాలలో Paul is saying that all these holy days and Sabbaths are a shadow of the things to come. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే రాబో వాటి ఛాయయే, ఇవన్నీ సబ్బాతు దినాలు విశ్రాంతి దినాలు రాబో వాటి ఛాయయే అని But the చెప్పాడు. body or reality is of Christ. అయితే క్రీస్తు యొక్క దేహము గాని లేకపోతే ఆ వాస్తవము ఆ స్వరూపము అది క్రీస్తులోనిది. Yeah, I am reading Colossians 2, 16 and 17. కొలస్సీ 2:16-17 చూడండి. Let no man therefore judge you in meat or in drink or in respect of an holy day or of the new moon and or of the Sabbath days, which are a shadow of the things to come, but the body is of Christ. కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. Same thing he wrote in Galatians chapter 4. ఇదే విషయము ఈయన గలతీయులకు రాసిన పత్రిక 4వ వచనంలో రాసినాడు. 4th chapter 4వ అధ్యాయము and from verses 9 to 11. 9 నుంచి 11 వచనాలు. What he is saying there? ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? But now after that ye have known God, or rather are known of God, how turn ye again to the weak and beggarly elements, whereunto ye desire again and be in bondage, and again in bondage? Ye observe days and months and times and years. I am afraid of you, lest I have bestowed upon you labor in vain. గలతీ 4:9 నుంచి 11 వరకు. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారనై ఉన్నారు గనక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవైన మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మా విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. This is because Jesus fulfilled the purpose and plan of the Sabbath for us. సబ్బాతు యొక్క విషయము దానిని యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు నెరవేర్చినాడు కాబట్టి
కాబట్టి ఈ విషయాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. And Hebrews 4th chapter, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము once again from verses 9 to 11 it is written. ఇక్కడ కూడా 9 వచనం నుంచి 11వ వచనం వరకు It is written like this. ఇక్కడ ఈ రీతిగా రాయబడింది. There remaineth therefore a rest to the people of God, for he that is entered into his rest, he also hath ceased from his own works, and God did for his. Let us labor therefore to enter into that rest, lest any man fall after the same example of unbelief. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోవునట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. So the Sabbath commanded here and observed by the Israelites was a shadow of the things to come. అందుకనే ఏ సబ్బాతు గురించి అయితే ఇక్కడ ఆచరించబడుతూ ఏదైతే ఆజ్ఞాపించబడిందో అది రాబో విషయాల గురించిన ఛాయగా ఉండింది. Since the shadow of the Sabbath is fulfilled in Christ, యేసుక్రీస్తు ప్రభువులో ఈ సబ్బాతు యొక్క ఛాయ అది నెరవేర్చబడింది కాబట్టి so we are free to keep any day. అందుకనే ఏ దినమునైనా మనము ఆచరించడానికి వీలు పడింది. Or no day as a Sabbath after the custom of the ancient Israel. ఈ ఇశ్రాయేలీలు ప్రాచీన ఆచారము కాకుండా మనము అసలు సబ్బాతు దినము లేకుండా కూడా మనము ఉండవచ్చు. And when we keep the meaning of the Sabbath not merely as an empty religious ritual, then you shall delight yourself in the Lord. ఈ సబ్బాతు ఆచరించే విషయము అది కేవలము ఒక మత సంబంధమైన భక్తిపరమైన విషయంగానే ఆచరించటం కాకుండా ఉంచితే అప్పుడు మీరు దేవునిలో ఆనందించగలుగుతారు. And then God will bless us. అప్పుడు దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు. So we delight not only in his blessings but in the Lord himself. మనము దేవుని యొక్క ఆశీర్వాదములలో సంతోషించడమే కాదు ప్రభువులోనే మనం ఆనందిస్తూ So ఉంటాం. God is expressing here the emptiness of their religious rituals. వారు మతపరంగా భక్తిపరంగా చేసే ఈ ఆచారములలో ఎంతో వెలితి ఉంది, దాంట్లో ఏమీ లేదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. Instead, in the New Testament age, దానికి బదులుగా ఈ నూతన నిబంధన కాలములో Sundays are designated by God for us to meet with him as a congregation. మనమంతా సమాజముగా దేవునితో కలుసుకోవడానికి ఆదివారము అనేది ప్రత్యేకించబడింది. Yeah, we will be touched by his presence. మనం ఆయన సన్నిధితో తాకబడతాం. Oh, we can hear his words of life. ఆయన జీవపు మాటలు మనం వినగలుగుతాం. And then we can find rest. అప్పుడు విశ్రాంతి పొందుకుంటాం. It is designated by God as the first day of the week. అది వారములో మొదటి దినముగా దేవుని చేతనే ఏర్పరచబడింది. First day means, to be frank, the best day of the week. మొదటి దినము వారములో అంటే అది ఆ వారములోనే మంచి దినమని. It is a day to honor God for what he is. దేవుడు ఏమై ఉన్నాడో ఆయనను దానికోసమే గణపరచడానికి కేటాయించబడిన And దినం. what he has done unto us in the past. గతములో దేవుడు మన కోసం ఏమి చేసినాడో దాని కొరకు. And also during the past 6 days during that particular week. ఆ వారములో గత 6 రోజులలో కూడా దేవుడు ఏమి చేసినాడో దానిని బట్టి It is a day where we get to refuel. మనము మళ్ళీ తాజాపరచబడే దినముగా ఆ దినం ఉంటుంది. And also for our own refreshment. అంతేకాదు మన పురికొల్పు కొరకే. And when God speaks to us, yes, we can refocus also. ఎప్పుడైతే దేవుడు మనతోటి మాట్లాడతాడో మళ్ళీ మనము నూతనంగా దృష్టి కేంద్రీకరించి ఉంచొచ్చు. Yes, Sunday is the day of resurrection and it is the day of worship. ఆదివారం అనేది పునరుద్ధాన దినము, అది ఆరాధనా దినము. When you spend with God on Sundays and delight yourself in the Lord, మీరు ఆదివారము దేవునితో గడిపి దేవునిలో మీరు ఆనందిస్తున్నప్పుడు then what is the result? అప్పుడు దానికి వచ్చే ప్రతిఫలం ఏంటి? God is telling that he will cause you to ride upon the high places of the earth. దేవుడు అంటున్నాడు మీరు భూమి ఉన్నత స్థలములలో మీరు ఉంటారని చెప్తున్నాడు. He wants to remove all the obstacles on our way. మన మార్గంలో ఉన్న ప్రతి ఆటంకము అడ్డంకాన్ని తీసివేస్తానంటున్నాడు. He wants to strengthen you further. ఇంకా మిమ్మల్ని బలపరచగోరుతున్నాడు. Sundays make better Mondays because they help us to refuel. ఆదివారాలు మనకి ఇంకా మంచి సోమవారాలను ఇస్తాయి, ఎందుకంటే ఆదివారం రోజు మనల్ని పురికొల్పి తాజాపరుస్తూ ఉంటాయి. Sundays help us to replenish our souls. మన ఆత్మలన్నీ కూడా
పురికొల్పబడే విధంగా ఆదివారాలు ఉంటాయి. So how is your soul today? ఈ రోజు మీ ఆత్మ ఎలాగుంది? What an energy and joy it gets when you praise God along with the congregation on Sundays. ఆదివారం రోజు సమాజంతో కలిసి మీరు దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు మీ ఆత్మ ఎంత పురికొల్పబడుతుంది. The wounds and the damages will be healed. మీకున్న గాయాలు ఏంటి, లేకపోతే నష్టాలు అవన్నీ కూడా బాగు చేయబడతాయి. Oh, you can hear his voice on Sundays when God speaks to the church through his word. తన వాక్యము ద్వారా దేవుడు తన సంఘముతో మాట్లాడినప్పుడు దేవుని స్వరమును మీరు In వినగలుగుతారు. Psalm 107 verse 20, what the Lord is telling? కీర్తన 107:20 వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు? He sent forth his word and healed them. ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేసెను. Yeah, your soul is very important. చూడండి, మీ ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. Your spiritual health will determine what you become in your life. మీ జీవితంలో మీరు ఏమి అవుతారు అనేది మీ ఆత్మీయ జీవితమే బయలుపరుస్తుంది. So feeding our soul is very important. అందుకనే మా ఆత్మను పోషించుకోవడం అనేది కూడా చాలా ప్రాముఖ్యం. That's why Luke ప్రాణం. and Luke 10:27 says, అందుకనే లూకా 10:27లో ఉంది, we have to love the Lord with all our soul. మన పూర్ణ ప్రాణముతోటి దేవుణ్ణి ప్రేమించాలి. Your choices determine the health of your soul. మీరు ఏమి ఎంపిక చేసుకుంటారో అది మీ ప్రాణం యొక్క స్థితిని మీద ఆధారపడి ఉంటుంది. Therefore, if you want to enjoy the spiritual heights in your life, అందుకనే ఆత్మీయంగా ఉన్నతమైన స్థానము మీ జీవితంలో మీరు అనుభవించగోరితే don't neglect your Sundays. మీ ఆదివారాలను మీరు నిర్లక్ష్యం చేయొద్దు. What we say? మనం ఏమంటాము? Only one holiday, brother, in the week. అయ్యో, వారమంతట్లో ఒక్క సెలవు దినము సహోదరుడా. I will get up very late. నేను ఆ రోజు లేటుగా లెగుస్తాను. Because many people are having so many programs on Saturday nights, knowing fully well that Sunday is holiday. ఆదివారము సెలవు దినమని తెలిసి శనివారం రాత్రులు చాలా మంది ఎన్నో కార్యక్రమాలు పెట్టేసుకుంటారు. So they will become very careless regarding the worship service. ఆ శనివారం రాత్రి అలసిపోయినందుకు ఆదివారము ఆరాధన కూడిక గురించి ఎంతో నిర్లక్ష్యంగా ఉంటారు. Suppose if you say 10 o'clock the worship starts. ఒకవేళ 10 గంటలకి ఆరాధన ఆరంభం అవుతుంది Some అని will చెప్తే come by 11, some will come by 12. కొంతమంది 11 గంటలకు వస్తారు, కొంతమంది 12 గంటలకు వస్తారు. Some people will say, oh brother, Sunday I am so busy, that's why it is late. కొంతమంది అంటారు కదా, ఆదివారము నేను చాలా బిజీగా ఉంటాను అందుకనే ఆలస్యమైంది అంటారు. Why is so busy on Sunday? ఆదివారం బిజీగా ఉండడం ఏంటండి? Other days you are busy because you have to run to the office. మిగతా దినాలలో మీరు ఆఫీస్ కి పరిగెట్టాలి కాబట్టి మీరు బిజీగా ఉంటారు. But here nobody is asking you. అయితే ఇక్కడ ఎవరు మిమ్మల్ని అడగట్లేదు. Forget about all those things. అవన్నీ మర్చిపోండి. For your own soul's health, you must be punctual on Sunday. మీ సొంత ప్రాణము యొక్క ఆరోగ్యము నిమిత్తము మీరు ఆదివారము క్రమంగా మందిరానికి రావాలి. If you want to enjoy the spiritual heights in your life, don't neglect your Sundays. మీ జీవితంలో ఆత్మీయమైన ఉన్నత స్థాయి అనుభవించాలి అంటే ఆదివారాలను నిర్లక్ష్యం చేయొద్దు. Some friend will arrange some program in the afternoon. ఆదివారం మధ్యాహ్నం మీ స్నేహితుడు ఎవరు ఏదో ప్రోగ్రాం పెడతారు. He is not a believer. ఆయన విశ్వాసి కాదు. He is a worldly fellow. He arranged a lunch for you. ఆయన లోకములో ఉన్న వ్యక్తి, ఆయన మీకోసం భోజనం పెడతాను. And now what you will do? ఇప్పుడు మీరు ఏం చేస్తారు? Before 2 o'clock you will go away. 12 o'clock you will go away because you have to get yourself ready for that function. మందిరంలో 2 గంటల వరకు ఉండరు, 12 గంటలకే లేచి ఆ భోజనానికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోతారు. And so for your own again decoration. మళ్ళీ వెళ్ళి మీరు ముస్తాబ్ కూడా అవ్వాలి. So what will happen? మరి ఏమవుతుందండి? You may get a little bit food. కొద్దిగా ఆహారం దొరకచ్చు. But physical health. మీ శారీరక ఆరోగ్యం కొరకు. But throughout the week, yes, you will be losing that spiritual strength. వారమంతట్లో కనుక చూస్తే మీరు ఆ ఆత్మీయమైన బలమంతా కూడా కోల్పోతారు. I want to tell you very openly. మీకు బహిరంగంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. Yes, that is, see, the Lord prepares the needed food for you throughout the week, expecting that you will be coming on Sunday. చూడండి, వారమంతట్లో కూడా దేవుడు మీరు ఆదివారమున తన సన్నిధికి వస్తారు అని ఆశించి మీకు కావాల్సిన పోషక ఆహారం అంతా కూడా వాక్యం ద్వారా ఆయన సిద్ధపరుస్తుంటాడు. He will prepare the food. ఆయన ఈ ఆహారాన్ని సిద్ధపరుస్తాడు. And he will prepare the server of that food. ఆ ఆహారాన్ని ఎవరు వడ్డించాలో వారిని కూడా ఆయన సిద్ధపరుస్తుంటాడు. And when God comes with all that preparation, God's servant will come with all that preparation, you are missing. దేవుడు అంత సిద్ధపాటుతోటి వచ్చి దేవుని సేవకుడు కూడా అంత సిద్ధపాటుతోటి వస్తే మీరు అక్కడ ఉండరు. What a discouragement to God.
ఇప్పుడు దేవుడు ఎంత నిరుత్సాహకరమైన సంగతి. What a failed life you have to lead because you are not eating. మీరు ఆహారము తినట్లేదు కాబట్టి మీ జీవితంలో అన్ని విషయాల్లో ఎంతో ఓడిపోతున్నట్లుగా ఎలా జీవించాలి? I tell you, if you are having some competitive exam మీకు చెప్తున్నాను, ఒకవేళ మీరు ఏదన్నా పరీక్షనే రాయాల్సి వస్తే or something like that, అలాంటిది ఏదన్నా ఉంటే, some interview is there. ఏదైనా ఇంటర్వ్యూ ఉంది అంటే, Okay, you are not coming means it is okay, justified. దానిని బట్టి మీరు ఆదివారం రావట్లేదు అంటే సరే, అది సమర్థించగలిగిన విషయమే. But quite often that is not the reason. కానీ చాలా సార్లు చూసుకుంటే కారణము అలాగుండదు. We neglect the house of God. మనము దేవుని ఇంటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. I don't want to explain it. ఇదంతా ఇంకా వివరించగాలి When I అనుకోవట్లేదు. was in government నేను ప్రభుత్వ పనిచేస్తున్నప్పుడు and one of my officers asked me to go on a camp on Sunday, fully knowing well that I am a Christian. నా దగ్గర ఒక అధికారి, నేను క్రైస్తవుడిని తెలిసి కూడా ఆదివారం రోజు ఒక క్యాంపుకి వెళ్ళమని చెప్పాడు. Many other employees are there. నాతో పాటు ఇంకా పనిచేసే వాళ్ళు ఉన్నారు. You can send anybody. వాళ్ళలో ఎవరినైనా But పంపించచ్చు. Satan will not do like that. కానీ సాతాను అట్లా చెయ్యడు. He has selected me, you have to go. ఆయన నన్ను ఎంపిక చేసుకొని నువ్వు వెళ్ళాలి అన్నాడు. And then what I said? అప్పుడు నేనేం I చెప్పాను? cannot go, sir. I have to go to the church. అయ్యగారు, నేను వెళ్ళలేను, నేను మందిరానికి వెళ్ళాలి అని చెప్పాను. And if not today, I will go on Monday. ఆదివారం కాదండి, నేను సోమవారం వెళ్తాను. Inspired by Satan, he was very specific. కానీ ఆ సాతాను చేత ప్రభావితం చెంది దాని గురించి ఎంతో పట్టింపుతో చెప్తున్నాడు. Then I told, అప్పుడు నేను చెప్పాను, if you want me to go on Sunday, which is not inevitable, నేను ఆదివారం రోజే వెళ్ళాలి అని మీరు అడిగితే ఆ రోజు యాక్చువల్లీ నాకు సాధ్యం కాదు. I need not go also. There is no urgency there. అంటే అక్కడ అంత అవసరత కూడా లేదు, నేను వెళ్ళాల్సినంత అవసరత కూడా లేదు. Then I told him, అప్పుడు నేను చెప్పాను ఆయనకి, I will resign for my job. నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తాను. I don't want a job which is obstructing me to worship my Lord who has given that job. నాకు ఏ దేవుడైతే ఉద్యోగం ఇచ్చినాడో ఆ దేవుడినే నేను ఆరాధించడానికి ఏదైనా ఆటంకం కలిగించేదిగా ఉంటే అటువంటి ఉద్యోగమే నాకు వద్దు. I wrote in that resignation letter. నేను ఆ రాజీనామా పత్రంలో ఇవన్నీ రాశాను. Today is Sunday. I am a Christian, knowing that he is asking me to go to the camp and he is harassing me, so therefore I am resigning. నేను క్రైస్తవుడని తెలిసి కూడా ఆదివారం రోజు క్యాంపుకి వెళ్ళమంటున్నాడు, దాని విషయంలో నన్ను విసిగిస్తున్నాడు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను. It is not an urgent work also. అక్కడ వెళ్ళి చేయవలసిన అత్యవసర పని కూడా కాదు, Wantedly he is doing. కావాలని అలాగే చేస్తున్నాడు. And I have submitted. ఆ రాజీనామా పత్రం ఇచ్చేసాను. And after reading that, అది చదివిన తర్వాత do you know what he said? ఆయన ఏం చెప్పినాడో తెలుసా? Before I suspend you, government will suspend me. నిన్ను సస్పెండ్ చేసే ముందు ప్రభుత్వం నన్ను సస్పెండ్ చేసేస్తుందయ్యా. Then later he sent some other person. The story is so long. తర్వాత ఇంకో వ్యక్తిని అక్కడ పంపించాడు, కథ ఇంకా పెద్దగా ఉంది. But when I came to the house of God, ఎప్పుడైతే నేను దేవుని ఇంటికి వచ్చినాను, what a joy. ఎంత ఆనందం. So brothers and sisters, అందుకనే సహోదర సహోదరులారా, Old Testament they were maintaining that Sabbath, observing that Sabbath very in a minute way. అందుకే పాత నిబంధనలో చూస్తే వాళ్ళు ఈ సబ్బాతును ఎంతో తీవ్రంగా ప్రతి విషయంలో కూడా ఆచరిస్తూ ఉండినారు. Saturday was their Sabbath. శనివారము అది సబ్బాతు దినం All వారికి. the people, they will start from Friday night itself. వారిలో కొంతమంది అయితే శుక్రవారం రాత్రి నుంచే ఈ సబ్బాతు దినం కోసం సిద్ధపాటు ఆరంభిస్తారు. So how much more in the age of grace we must be more careful about the Lord's day. చూడండి, ప్రభు దినము గురించి ఈ కృపాకాలంలో మనం ఇంకెంత ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. So feeding our soul is very important. Don't neglect your Sundays. అందుకనే మన ప్రాణమును ఆత్మీయంగా పోషించుకోవడము చాలా అవసరము. అందుకనే ఆదివారాలను నిర్లక్ష్యం చేయొద్దు. You may not recognize that loss today, but gradually you will recognize. ఏదైతే నష్టపోతున్నారో అది ఇప్పుడే మీకు తెలియకపోవచ్చు, కానీ మీకు తర్వాత తెలుసొస్తుంది. So use the day of the Lord to worship him and also to have fellowship with him and also with God's people. అందుకనే ఈ ప్రభువు దినము దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని బిడ్డలతోటి సహవాసం కలిగి ఉండడానికి మీరు ఉపయోగించండి. Some people sit before the cricket matches because all the international matches are on Sundays only. అంతర్జాతీయ ఈ క్రికెట్ మ్యాచ్లు అన్నీ కూడా ఆదివారం రోజే జరుగుతుంటాయి కాబట్టి కొంతమంది మందిరానికి వెళ్లకుండా ఆ క్రికెట్ మ్యాచ్ చూస్తూనే కూర్చుని పోతారు. You are the loser. అప్పుడు మీరే నష్టపోతారు. Some people, they will bring their cell phones to the house of God, and while the worship
worship is going on, they will be seeing the cricket. కొంతమంది ఈ మొబైల్ ఫోన్లు పట్టుకొని మందిరానికి వచ్చి అక్కడేమో ఆరాధన కూడిక జరుగుతూ ఉంటే వాళ్ళ ఫోనుల్లో ఈ మ్యాచ్లు చూసుకుంటూ ఉంటారు. On the Lord's day, ప్రభువు దినమున don't involve yourself in vain parties or other entertainments or sports. అనవసరమైన ఈ మీటింగ్లు కానీ లేకపోతే ఈ క్రీడలు కానీ ఇలాంటి విషయాల్లో మీరు నిమగ్నం అవ్వద్దు. Many new people will come to the house of God on that day. ఆ రోజు చాలా క్రొత్త వారు మందిరానికి వస్తారు. Personally talk to them about your savior and salvation with others. వ్యక్తిగతంగా వారిని కలుసుకొని మీ రక్షకుని గురించి వేరే వాళ్ళతో మాట్లాడండి. These activities will make you delightful. ఈ కార్యకలాపాలు మిమ్మల్ని ఆనందింపజేస్తాయి. Spend time with the word of God. దేవుని వాక్యంతో సమయం గడపండి. The success in life depends on your meditating his word and obeying to that word. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యానికి విధేయత చూపిస్తేనే దాని మీదే మీ జీవితంలో మీ విజయం ఆధారపడి ఉంటుంది. That is the secret God told to Joshua in Joshua 1:8. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో ఇదే రహస్యాన్ని దేవుడు యెహోషువతో చెప్పినాడు. I don't think it is a waste of time to read that verse now. ఆ వచనం ఇప్పుడు చదవడము అది సమయము వ్యర్థమని నేను అనుకోవట్లేదు. Very important verse for our success. మన విజయానికి ఎంతో ప్రాముఖ్యమైన వచనం. So it is better to read and remind ourselves the truths of this verse. అందుకనే ఈ వచనంలో ఎటువంటి సత్యాలు ఉన్నాయో అవి చదివి మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. The book of the law shall not depart out of thy mouth, but thou shalt meditate therein day and night, and thou mayest observe to do according to all that is written therein. For then thou shalt make thy ways prosperous, and then thou shalt have good success. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటిని అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. Spiritual refreshments can be enjoyed on Sundays. ఆదివారము రోజునే ఆత్మీయమైన తాజాతనము మనము అనుభవించగలుగుతాం. Our fellowship with God and God's people will give us new strength and energy. దేవునితో దేవుని బిడ్డలతోటి మనం కలిగి ఉండే ఆ సహవాస సమయము మనలో ఒక క్రొత్తదైన శక్తి బలమునిస్తుంది. And the pressures of life will be released. ఈ జీవితంలో ఉన్న ఒత్తిడులన్నీ కూడా మనం అక్కడ పోగొట్టుకుంటాం. Even about the early church it is written. ఆ ఆరంభ సంఘము గురించి కూడా రాయబడింది. It is written in Acts 2:42. అది అపోస్తల కార్యములు 2:42లో రాయబడింది. And they continued steadfastly in apostles' doctrine and fellowship, and in breaking of bread and in prayers. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. Even today it is a guiding principles to the church. నేటి దినము కూడా ప్రతి సంఘానికి ఇదే మార్గదర్శకంగా ఉంది. This is God's design for our edification. మన పరిశుద్ధత కోసం లేకపోతే మన క్షేమము కొరకు ఇది దేవుడే ఏర్పాటు చేసిన ప్రణాళిక. Not only that, during the weekdays అంతేకాదండి వారం రోజుల్లో కూడా our focus will be diverted on so many other things of the world. మన దృష్టి అంతా కూడా ఈ లోకములో ఉన్న అనేక విషయాల మీదకి మళ్ళీపోతుంది. We all experience this fact. ఈ సత్యాన్ని మనం అందరం కూడా అనుభవిస్తూనే ఉంటాం. But Sunday enables us to refocus on God in a special way. అయితే ప్రత్యేకమైన రీతిలో మళ్ళీ దేవుని మీదే దృష్టి సాధించడానికి ఆదివారమే మనకి సహాయపడుతుంది. Therefore let us not neglect our Sundays. అందుకనే ఆదివారాలను మనం నిర్లక్ష్యం చేయొద్దు. It is enjoying the Judah Bethlehem experience. అక్కడ యూదా బెత్లెహేము అనుభవాన్ని మనము ఆనందించడమే. Judah speaks of worship, Bethlehem speaks of table, that is the bread and wine. యూదా ఆరాధన గురించి, యెరూషలేము బల్ల గురించి అంటే ఆ రొట్టె, Bethlehem. యెరూషలేము బెత్లెహేము క్షమించండి బెత్లెహేము అది ఆ బల్ల గురించి, ఆ రొట్టె ద్రాక్షారసం గురించి చెప్తూ ఉంది. Then we can have our full delight in the Lord. అప్పుడు మనము దేవునిలో సంపూర్ణమైన సంతోషం పొందుకోగలం. And he will cause us to ride upon high places of the earth. అప్పుడు ఈ భూమి మీద ఉన్న ఉన్నతమైన స్థలముల మీదకి ఆయన ఎక్కిస్తారు. So may God help us to understand these New Testament spiritual principles and follow them. ఈ నూతన నిబంధన నియమాలన్నీ కూడా మనం అర్థం చేసుకొని వాటిని పాటించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. May God help you. దేవుడు మీకు సహాయం చేయనుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకమందున్న తండ్రి, the Old Testament, O Lord, Israelites were observing, O Lord, very carefully, very minutely,
very principled, in a principled way, the Sabbaths. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులందరూ కూడా ఈ సబ్బాతు దినాన్ని ఎంతో క్షుణ్ణంగా ఎంతో జాగ్రత్తగా వాళ్ళు ఆచరిస్తూ ఉండినారు. But in the New Testament, we need not observe Sabbath because it is already fulfilled in Lord Jesus. నూతన నిబంధనలో మేము సబ్బాతు ఆచరించాల్సిన పని లేదు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సబ్బాతును ఆయన నెరవేర్చేసినాడు. But the worship day, the resurrection day, the holy day, Sunday, the very first day of the week, Thou hast given unto us. అయితే ఆదివారము పరిశుద్ధమైన దినము, ఆరాధన దినము, అది వారములో మొదటి దినాన్ని మీరు మాకు సబ్బాతుగా ఇచ్చినారు. O Lord, help us not to neglect Sundays in our lives. ఓ ప్రభువా, ఆదివారాన్ని మా జీవితాలలో నిర్లక్ష్యం చేయకుండా మాకు సహాయం చేయండి. If possible, the whole day we may spend in the house. సాధ్యమైతే ఆదివారం దినమంతా మీ ఇంటిలో గడపడానికి సహాయం చేయండి. Worshipping you, మిమ్మల్ని ఆరాధించడానికి, having fellowship with you, మీతో సహవాసం కలిగి having ఉండడానికి, fellowship with God's people, దేవుని ప్రజలతోటి సహవాసం కలిగి being ఉండడానికి, nourished by the word of God, వాక్యము చేత oh, పోషించబడడానికి, getting new, O Lord, joy and strength and a new focus. నూతనమైన దృష్టి పెట్టడానికి, నూతనమైన బలము, శక్తి, ఆరోగ్యం Help పొందుకోవడానికి, us to be strengthened in our inner man, O Lord, through the ministration of the words of life by the Holy Spirit on Sundays. ఆదివారం రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ జీవపు మాటలు విడుదల చేయడం ద్వారా మా అంతరంగ పురుషుడు బలపరచబడులాగానే సహాయం చేయండి. Help us not to waste Sundays. ఆదివారాన్ని మేము వృధా చేయకుండా సహాయం Oh, చేయండి. with all, O Lord, false pretensions, I am tired. Oh, I am fatigued. All these things, O Lord, help us to take away all these false excuses. ప్రభా, ఏంటో సాకులు చెప్తూ ఉంటాము, నేను అలసిపోయి ఉన్నానని, నేనంతా అలసటతో ఉన్నానని, ఇటువంటి అనవసరమైన వ్యర్థమైన సాకులన్నీ కూడా తీసివేయడానికి సహాయం చేయండి. Oh, we are involved in all unwanted activities and we are telling that we are tired. ప్రభా, మేము అవసరం లేని పనుల భారం పెట్టుకొని మేము అలసిపోయినామని చెప్తూ ఉన్నాం. Help us to be very careful, O Lord. వాటి విషయంలో మేము జాగ్రత్తగా ఉండడానికి సహాయం Help us చేయండి not to ప్రభా. waste our Sundays in vain parties and entertainments and or in sports. ఆదివారం రోజు ఏదో క్రీడలు ఆడే విషయంలో, లేకపోతే మాకు కావాల్సిన సంతోషం విషయంలో, అలాంటి ఆటపాటల విషయంలో మేము వ్యర్థం చేయకుండా సహాయం To చేయండి. serve us according to our need, thou art preparing food, and also the person who has to serve that food throughout the week you are preparing. ప్రభా, మాకు అవసరమైన ఆహారాన్ని వారమంతట్లో కూడా మీరు మాకు వడ్డించడానికి సిద్ధపరుస్తూ ఉన్నారు. ఆ వడ్డించే దైవ సేవకులను కూడా మీరు సిద్ధపరుస్తూ ఉన్నారు. But many times we do not know the value of Sundays. చాలాసార్లు ఈ ఆదివారం యొక్క విలువ ఏంటో మేము ఎరుగక ఉంటున్నాం. Oh, as a VIP we will just visit and we will go away. ఏదో ముఖ్యమైన వ్యక్తిలాగా, ప్రధానమైన వ్యక్తిలాగా మందిరాన్ని దర్శించి వెళ్ళిపోయేవారుగా ఉంటున్నాం. Help us, O Lord, be freed from this evil habit of absenting the churches. ఈ ఆదివారము మందిరానికి హాజరు కాకుండా ఉండే ఈ దుష్ట విషయం నుంచి మేము విడుదల పొందులాగానే సహాయం చేయండి. Because this is from the enemy. ఎందుకంటే ఇది శత్రువు చేసే పనే. O Lord, speak to us. ఓ ప్రభా, మీరు మాతో మాట్లాడండి, Lead us and guide us. మమ్మల్ని నడిపించండి, సహాయం చేయండి. Help us to meditate on this. ఈ విషయం గురించి ధ్యానించడానికి సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.